వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది మనకి ఎన్ఐఏబి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ ఎన్ అటానమస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్కి సంబంధించి మనకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. క్లర్క్స్, ఆఫీస్ అసిస్టెంట్స్, ఇంకా కూడా సపోర్ట్ స్టాఫ్ కోసం అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే మనకి 26th సెప్టెంబర్ 2022 నుంచి అయితే ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఆన్లైన్ ఈజ్ 25th October 2022. దీనికి సంబంధించినటువంటి ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 36/2022 అనమాట. ఇదైతే మనకి సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీర్ ఒక పోస్ట్ అయితే ఉన్నది. యూఆర్కి అయితే కేటాయించారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అనమాట. ఇది పే స్కేల్ అప్లికేబుల్ అవుతుంది. 7th CPC, ఇంకా లెవెల్ 7 అయితే అప్లికేబుల్ అవుతుంది. గ్రాడ్యుయేట్ ఇన్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఇంకా 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్స్ 2 పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఓబీసీ, ఒకటి యూఆర్. ఇంకా దీనికి 6th level 7th CPC అయితే అప్లికేబుల్ అవుతుంది. దీనికి ఇది కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్. 35 years అయితే అప్లై ఇచ్చారు. పైన కూడాను మెయింటెనెన్స్ ఇంజనీర్ కూడా 35 years అప్లై అయితే ఇవ్వడం జరిగింది. దీనికైతే ఆఫీస్ అసిస్టెంట్స్కి అయితే ఎనీ గ్రాడ్యుయేట్ విత్ 8 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, ఎస్టాబ్లిష్మెంట్, అకౌంట్స్, స్టోర్స్, పర్చేజ్, వీటిలో అయితే కనుక ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. in a government organization or a reputed organization. Academic in a government organization of a reputed government organization లో అయితే అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ 8 years. ఇంకా దీనికి సంబంధించి టైప్ రైటింగ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ లోయర్ అంటే 30 words per minute అయితే టైపింగ్ అయితే చేయగలగాలి. ఇంకా మనకి క్లర్క్స్ అయితే 2 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి 4th పే లెవెల్ అప్లికేబుల్ అవుతుంది 7th CPC ప్రకారం. దీనికైతే 25 years అప్పర్ ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్. దీనికైతే ఇంటర్మీడియట్ విత్ టైపింగ్ ఇంగ్లీష్ లేదా హిందీ. ఇంగ్లీష్ అయితే 35 words per minute. ఇంకా హిందీ అయితే కనుక 30 words per minute అయితే ఇక్కడ ఇచ్చారు. దీనికైతే ఎక్స్పీరియన్స్ అయితే ఏం అడగడం లేదు. నెక్స్ట్ ఇక్కడ సపోర్ట్ స్టాఫ్ అయితే 2 vacancies అయితే ఉన్నాయి. యూఆర్కి అయితే అలాట్ చేశారు. దీనికి 5th పే లెవెల్ 7th CPC అప్లికేబుల్ అవుతుంది. 25 years అప్లై ఇచ్చారు. దీనికైతే ఎనీ గ్రాడ్యుయేట్ అయితే ఇచ్చారు ఇక్కడ విత్ 5 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, ఎస్టాబ్లిష్మెంట్, అకౌంట్స్, స్టోర్స్, పర్చేజ్, అకాడమిక్ ఇన్ ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇంకా మనకి టైపింగ్ 35 words per minute ఇంగ్లీషు లేదా 30 words per minute హిందీలో అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించి మనకి 2 years అయితే ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. 5 years ఫర్ SC ST, 3 years ఫర్ OBC యాజ్ యూజువల్గా అయితే అప్లికబుల్ అవుతుంది. దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ ఇండియన్ క్యాండిడేట్స్కి అయితే కనుక అన్రిజర్వ్డ్కి 200 rupees, SC ST OBC ఇంకా కూడా ఫీమేల్ ఉమెన్ క్యాండిడేట్స్కి 100 rupees అయితే ఇచ్చారు. ఇంకా అబ్రాడ్ నుంచి ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటా ఉంటే కనుక వాళ్ళకైతే $15 అయితే ఇచ్చారు జనరల్ క్యాండిడేట్స్కి. ఇంకా రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే $10 అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే మనం ఇక్కడ డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయచ్చు, లేదంటే అప్లికేషన్ ఆన్లైన్ అయినా మనం పే చేయొచ్చు. ఇక లింక్ అయితే ఇచ్చారు. డిమాండ్ డ్రాఫ్ట్ అయితే కనుక మనం ఇలా అయితే తీసుకోవాలి. ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ ఫేవర్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ హైదరాబాద్, పేబుల్ ఎట్ హైదరాబాద్ అనమాట. ఇంకా కూడా మనకి PNBలో గచ్చిబౌలి కోడ్ అయితే ఇచ్చారు. PUNB 0498-700 దీని మీద అయితే మనం తీసుకోవాలి. ఆ DD వెనకాల అయితే ఇవి అయితే రాయాలి మనం. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సోన్ రాసుకొని ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబరు, ఇంకా కూడా క్యాండిడేట్ నేమ్, కేటగిరీ, పోస్ట్ అప్లైడ్ అయితే రాయాలి. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే 26th స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, ఇదైతే మనకి NIAB అఫీషియల్
అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఇంజనీర్, ఆఫీస్ అసిస్టెంట్, క్లర్క్ అండ్ సపోర్ట్ స్టాఫ్కి సంబంధించి ఇక్కడైతే దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 36/2022. ఇక్కడైతే నోటిఫికేషన్ ఉంది. ఇక్కడైతే మనకి ఆన్లైన్ పేమెంట్ లింక్ అయితే ఉన్నది. సో ఫస్ట్ మనం అయితే అప్లికేషన్ ఆన్లైన్ అయితే తీసుకోవాలి. అప్లై ఆన్లైన్ అంటే ఇలాగైతే వస్తుంది మనకి. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు మనం న్యూ యూజర్ అయితే కనుక, ఫ్రెష్ యూజర్ అయితే కనుక దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ అని అడుగుతున్నది. ఇక్కడ యూజర్ నేము, ఇక్కడ ఈమెయిల్ ఐడి, మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ యొక్క పాస్వర్డ్ ఏదైతే జనరేట్ చేసుకున్నామో అదైతే పాస్వర్డ్ ఇచ్చి మనం క్రియేట్ యూజర్ అనాలి. ఫ్రెండ్స్ మనం అయితే నెక్స్ట్ ఇక్కడికైతే ఇలాగైతే వచ్చింది. ద ఫాలోయింగ్ అటాచ్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఆన్లైన్ అప్లికేషన్ అని వచ్చింది. పర్టికులర్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఇఫ్ అప్లికబుల్ అని వచ్చింది. అమౌంట్ INR, USDనా, DD నెంబరు, DD డేట్ మనం కనుక తీసుకొని ఉన్నట్టయితే కనుక ఇక్కడైతే ఫోటో అయితే మన JPGలో కానీ, PNGలో కానీ, GIFలో కానీ, TIFలో అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా CV PDFలో అయితే అప్లోడ్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎక్స్టెన్షన్ PDF, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, ఇంకా జాబ్ చేస్తూ ఉంటే కనుక NOC అనమాట, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఇంకా పేమెంట్ రిసిప్ట్ అలౌడ్ ఎక్స్టెన్షన్ .pdf, ఇంకా కేటగిరీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో SC ST OBC వాళ్ళ కోసం. ఇంకా అయితే ఎనీ అదర్ డాక్యుమెంట్స్ PDFలో అయితే కావాలని చెప్తున్నారు. ఇక్కడైతే మన క్లిక్ హియర్ టు వ్యూ ప్రింట్ అని ఉంది. ఫస్ట్ అయితే మనం క్లిక్ హియర్ టు అప్లై అనాలి. ఇక్కడ అప్లైకి వచ్చాము. ఇక్కడైతే మనకి ఇలాగైతే వచ్చింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చింది 36/2022. ఇక్కడైతే మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో అదైతే ఇక్కడ తీసుకోవాలి మనం. సపోజ్ ఇక్కడ సపోర్టివ్ స్టాఫ్ అది తీసుకున్నాము. ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఇవ్వాలి, ఫుల్ నేమ్. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఈ క్యాలెండర్ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా ఇక్కడ ఆర్ యూ రిలేటెడ్ టు ఎనీ ఎంప్లాయీ, మీ NIABలో కనుక ఎవరన్నా మీ వాళ్ళు ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే దానికి సంబంధించి ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇఫ్ ఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి డిజిగ్నేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇంకా మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉందో అదైతే ఇవ్వాలి. ఇంకా ఆర్ యూ పర్సన్ విత్ డిజబిలిటీ, మీరు కనుక PH క్యాండిడేట్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో. ఆర్ యూ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ఫీజు మీకు అప్లికబుల్ కాకపోతే మీరు ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే మీరు ఫీజు అయితే పే చేయాలి. ఇంకా పర్టికులర్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనమాట, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ అడుగుతున్నారు. DD నెంబర్, DD తీసుంటే ఇక్కడైతే క్లిక్ హియర్ టు కంటిన్యూ అని ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం పర్టికులర్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అని అడుగుతున్నది. మనం DD తీసుంటే కనుక అమౌంట్, DD నెంబరు, DD డేట్ అయితే ఇవ్వాలి. ఇంకా నేమ్ ఆఫ్ ద ఇష్యూయింగ్ బ్యాంక్ అయితే ఇక్కడ ఇవ్వాలి. లేదంటే మనం ఇక్కడ ఆన్లైన్ కనుక మనం ఫీజు పే చేస్తుంటే ఇక్కడ ఫీజు ఎంత అమౌంట్ పే చేసాము, ఇక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ నెంబరు, ఆ డేట్ అదైతే ఇక్కడ ఇవ్వాలి. దానికోసం అయితే మనకి ఇక్కడ లింక్ అయితే ఉంది, ఆన్లైన్ పేమెంట్ లింక్. అది క్లిక్ చేసి ఇలాగైతే వస్తుంది మనకి. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి, మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడైతే అప్లికేషన్ ఫీజు అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చి ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అడుగుతున్నారు. అయితే ఇది ఆప్షనల్. ఇక్కడైతే పోస్ట్ అప్లైడ్ ఫర్ అని ఉంది. ఇక్కడ ఏదైతే మీరు పోస్ట్కి అప్లోడ్ చేస్తున్నారో అది ఇక్కడైతే టైప్ చేయాలి. ఇక్కడ అమౌంట్ మీకు ఎంత అప్లికబుల్ అయితే అంత 200 రూపీస్ అయితే జనరల్ అక్కడ ఉన్నది కదా, దాని ప్రకారం ఇక్కడ అమౌంట్ ఇచ్చేసి ఐ హియర్ బై అగ్రీ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పే అనాలి. ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, UPI. మీ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి వెరిఫై చేసేసి మన పే నో అంటే మీకు అమౌంట్ అయితే పే అవుతుంది. మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది. ఆ నెంబర్ తీసుకొని ఇక్కడ అయితే ఎంటర్ చేసి ఇక్కడ ట్రాన్సాక్షన్ డేట్ ఇచ్చేసి ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఇష్యూయింగ్ బ్యాంక్, లేదంటే కనుక UTR నెంబర్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. అది ఇచ్చేసి మన క్లిక్ టు కంటిన్యూ అయితే అనాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ ఇవ్వాలి. మీ యొక్క జెండర్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, మేల్ ఫీమేల్. ఇక మెరిటల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్ అయితే ఇవ్వాలి. మీ యొక్క కరస్పాండెన్స్ అడ్రస్, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్, మీ యొక్క ఫోన్ నెంబరు. మీరు కనుక సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే ఎస్ పెట్టుకోవాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి.
ఇక్కడ క్లిక్ హియర్ టు కంటిన్యూ ఉన్నది, కంటిన్యూ అనొచ్చు, లేదంటే క్యాన్సిల్ అని వెనకైతే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి నెక్స్ట్ ఫామ్ ఇలాగైతే వచ్చింది. ఇక్కడ మీ యొక్క 10th క్లాస్ 12th క్లాస్ డిగ్రీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. స్టార్ మార్క్ పెట్టాను కంపల్సరీగా. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వాలి, ఇక్కడ బోర్డు యూనివర్సిటీ అయితే ఇవ్వాలి, ఇక్కడ మేజర్ సబ్జెక్ట్స్ టేక్ ఇన్ మ్యాథ్స్ సైన్స్ ఏవైతే ఉంటాయో అవైతే ఇక్కడ ఇవ్వాలి. మేజర్ సబ్జెక్ట్స్ కాబట్టి ఓన్లీ మనం మెయిన్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ అప్టైన్డ్ మార్క్స్ ఉంది, ఇక్కడ టోటల్ మార్క్స్కి అప్టైన్డ్ మార్క్స్ అనమాట. సపోజ్ 200 600 500 అలాగైతే ఇవ్వాలి. ఇక్కడైతే పర్సంటేజ్ అయితే ఇవ్వాలి, ఇక్కడ లేకపోతే CGPA అయితే ఇవ్వాలి. ఇక్కడైతే డివిజన్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అదైతే అక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ కిందకు వచ్చేసి మనం క్లిక్ టు కంటిన్యూ అయితే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్కి వచ్చాము. ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఎంప్లాయర్, పోస్ట్ హెల్డ్, ఎప్పటి నుంచి ఎంతవరకు ఇక్కడ వర్క్ చేసాము, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ మంత్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ మనకి పర్మనెంట్ టెంపరీ పోస్ట్ చేసాము అడుగుతున్నారు. ఇంకా మన అవార్డ్స్ కానీ రికగ్నిషన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆర్ యూ విల్లింగ్ టు యాక్సెప్ట్ ద మినిమం ఇనిషియల్ పే ఆఫ్ స్కేల్, ఇఫ్ నాట్ స్టేట్ వాట్ ఈస్ ద లోయెస్ట్ ఇనిషియల్ పే దట్ యూ వుడ్ యాక్సెప్ట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ పే బ్యాండ్, ఇదైతే అడుగుతున్నారు. ఇదైతే ఆప్షనల్. ఇంకా మనకి ఇక్కడ టైం రిక్వైర్డ్ టు జాయినింగ్, మనం ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక ఎన్ని రోజుల్లో ఎన్ని మంత్స్లో మనం జాయిన్ అవ్వగలం అయితే అడుగుతున్నారు. ఇక్కడైతే మనం క్లిక్ టు కంటిన్యూ అనొచ్చు. ఎక్స్పీరియన్స్ అనక లేకపోతే ఇంకా మనం ఇక్కడ అడ్వర్టైజ్మెంట్, ఇక్కడ రిఫరెన్సెస్ అయితే అడుగుతున్నారు. 2 రిఫరెన్సెస్ కంపల్సరీగా, మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మీ ఎవరన్నా రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ నేము, డిజిగ్నేషన్, పర్మనెంట్ అడ్రస్, స్టేట్, పిన్ కోడ్, కంట్రీ, టెలిఫోన్ నెంబర్, మొబైల్, ఈమెయిల్ ఐడి, అలాగే ఈ 2 కూడా మనం ఫిల్ చేయాలి. ఇక్కడ క్లిక్ టు కంటిన్యూ అయితే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మన ఫోటో అప్లోడ్ చేయమంటున్నారు. ఫోటో అప్లోడ్ చేసి కంటిన్యూ అయితే అనాలి మనం. నెక్స్ట్ ఇక్కడ మన CV అయితే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే అప్లోడ్ చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ అన్ని అప్లోడ్స్ చేసిన తర్వాత డిక్లరేషన్ అయితే వచ్చింది. ఐ హియర్ బై డిక్లేర్ దట్ ద ఎంట్రీస్ ఆఫ్ ద ఫామ్ ఎడిషనల్ పర్టికులర్స్ ఫర్నిష్డ్ వేర్ విత్ మై ట్రూ ఆఫ్ నాలెడ్జ్ ఎస్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇఫ్ ద అప్లికేషన్ కంప్లీటెడ్ అండ్ ఫైనల్, ఇఫ్ నో ద అప్లికేషన్ విల్ నాట్ బి వ్యాలిడేటెడ్, ఇఫ్ ద అప్లికేషన్ కంప్లీట్ అండ్ ఫైనల్ అండ్ అయితే కనుక మనం కంప్లీట్ చేసినట్టయితే కనుక, ఇఫ్ నో పెట్టినట్టయితే మన అప్లికేషన్ మీద వ్యాలిడేట్ చేయరు. ఇఫ్ నో ద అప్లికేషన్ విల్ నాట్ బి వ్యాలిడేట్, మనం ఎస్ పెడితేనే మనకి వ్యాలిడేట్ అవుతుంది, నో పెడితే కనుక వ్యాలిడేట్ అయితే అవ్వదు. మనం ఇక్కడైతే సబ్మిట్ అయితే చేయాలి అప్లికేషన్ ఫాము. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేస్తారు. మనం ఇదైతే ఎస్ పెట్టాలి, ఇది కూడా మనం ఎస్ పెట్టాలి. ఇఫ్ ద అప్లికేషన్ కంప్లీటెడ్ అండ్ ఫైనల్ అయితే ఎస్ పెట్టి ఈ 2 మనం ఇక్కడైతే సబ్మిట్ అయితే చేయాలి. ఇది ఫ్రెండ్స్ మనకి ఈ NIABకి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్.